ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను వినోద్ వీడియోస్. ఫస్ట్ అయితే ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే డౌన్లోడ్లో ఉంటుంది. ఆల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది. దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ప్లస్ మీడియా మన ఫోటోని అయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేసి మనకు గ్యాలరీలో ఉన్న ఫోటోలు అయితే మొత్తం వస్తాయి. మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఇంకో బీట్ మార్క్ ఉంటుంది ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేది. ఇలా మన ఫోటోలో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇలా మన ఒక్కొక్క ఫోటో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి. కొద్దిగా జూమ్ చేసి కిందకి లాగుతున్నా ఫ్రెండ్స్. సెట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటోని క్లిక్ చేసి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇలా బీట్ మార్క్ మొత్తం మన ఫోటోలో అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా మళ్ళీ ఇట్లా అయితే ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసి 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఇలా ఫోటో అయితే మొత్తం కట్ చేసిన ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫోటోలు అయితే అడ్జస్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటో 1 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్
ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇట్లా ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసిన అడ్జస్ట్ చేసి దీని తర్వాత అయిపోయింది.